హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను షేర్ చేయబోయే వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలానే చూడడానికి చాలా బాగా నచ్చింది. మన అమ్మమ్మల కాలంలో ఇంట్లోనే సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళో ఆ పద్ధతిలో మక్కాయ అయితే ఇవాళ ఇంట్లో ప్రిపేర్ చేస్తుంది వీడియో అయితే తీశాను. కేవలం మక్క వాళ్ళకే కాదు, మాకు అండ్ మక్క వాళ్ళకి ఇద్దరం అయితే షేర్ చేసుకున్నాము అండి. ఈ మినుములు అయితే ఎన్ని కేజీలో నాకైతే కరెక్ట్గా గుర్తు అయితే లేదు. ముందే తీసుకొచ్చి నీట్గా వాటర్లో కడిగేసి ఎండలో అయితే ఆరబెట్టేసుకున్నారు. ఒక 2 days బాగా ఆరిపోయిన తర్వాత మేము అప్పటికి ఇంటికైతే వెళ్ళున్నామండి. బాగా కట్టెల పొయ్యి మీద అయితే నీట్గా మరీ మాడబెట్టకుండా మంచి స్మెల్ వచ్చేటట్టుగా అయితే వేపేసింది అక్క. వేపేసి దాంట్లో కేజీ మినపప్పుకి ఒక 200 grams కానీ 250 grams కానీ బియ్యం అయితే పోసి వేపింది అండి. బియ్యం వేయడం వల్ల ఏంటి అంటే మనం తినేటప్పుడు నేలకి అంటుకోకుండా అయితే ఉంటుంది, పొడి పొడిగా మెత్తగా ఉండకుండా. అందుకని బియ్యం అయితే వేస్తారు. చాలామంది బియ్యం స్కిప్ చేస్తారు. సో దాంతో ఏమవుతుంది అంటే మనం తింటుంటే పొరపోతుంది. ఇంకా అవి ఆరిపోయిన తర్వాత ఇసుర్రా అయితే ఇసిరారండి. మిక్సీ పట్టుకుందాము లేకపోతే మిల్లు దగ్గర ఇద్దాంలే అక్క అంటే అక్క అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఇలానే చేసుకొని తినాలి అని చెప్పి పక్కా ఫిక్స్ అయిపోయింది. మొత్తం అక్క అమ్మేనండి మొత్తం ఇసిరారు. ఇది 2 hours పట్టింది మొత్తం అదంతా కంప్లీట్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి. మొత్తం ఇసిరిన తర్వాత రవ్వ జల్లెడ తీసుకొని నీట్గా జల్లించుకున్నారు. మళ్ళీ రవ్వ వస్తూ ఉంటుంది కదా, మళ్ళీ రిపీట్గా మొత్తం అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే ఇసిరారు అండి. లాస్ట్లో యాలక్కాయలు అయితే ఒక 20 rupees ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఒక 10 ఏమో ఉన్నాయి వేసి అవి కూడా అయితే ఇసిరేశారు. జల్లెడ పట్టేసుకుని అక్క వాళ్ళకి మాది మేమైతే షేర్ చేసుకున్నాము. యాలక్కాయలు వేసిన వీడియో అయితే నేను తీయలేదు అండి. నేను ఏదో పని చేసుకుంటుంటే అమ్మ వాళ్ళు అయితే వేసేసి ఇసిరేసేసారు. మాకు అక్క వాళ్ళకైతే ఇంత అయితే వచ్చింది. నేను ఎప్పుడైనా నార్మల్గా కొంచెం ఒక 1/4 kilo అలా ఇంట్లో వేపేసి మిక్సీ పట్టేసేదాన్ని. మిక్సీ పట్టి బెల్లం అయితే వేసి మిక్సీ పట్టాను. కాకపోతే ఇసిరాము కదా, ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయి అండి. ఏం చేసాము అంటే అంతా ఒకసారే చేసేసుకుండా సపరేట్ తీసి పెట్టేసుకొని మనకు ఎప్పుడు కావాలో అప్పుడు మళ్ళీ కొంచెం బెల్లం కలిపేసుకొని నెయ్యితో సున్నుండలు అయితే చుట్టుకున్నాము. ఒక్కసారే కలిపి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బెల్లం స్మెల్ వస్తుంది అండ్ నెయ్యి కూడా స్మెల్ వస్తుంది, సేల్ అవ్వండి. ఒక 15 daysకి ఒకసారి అలా చేసుకొని తిన్నారు అంటే ఎప్పుడు రుచి అప్పుడు ఫ్రెష్గా అయితే ఉంటుంది. నేను ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంట్లో నెయ్యి అమ్మ పంపించిన నెయ్యి ఉంటే ఆ నెయ్యి కొంచెం కరగబెట్టేసుకొని ఇది మళ్ళీ కొంచెం సపరేట్గా కొంచెం ఎంత కావాలో అంత తీసుకొని మిక్సీలో పెట్టేసుకొని మనకు కావాల్సినంత స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే నార్మల్గా తింటాము. లోహిత కూడా కొంచెం నార్మల్గానే తింటుంది, అందుకని కొంచెమే వేసుకున్నాము. మీకు ఇంకా బరగ్గా ఉంది అనిపించుకుంటే ఒకసారి బెల్లం వేసే ముందు ఒక రౌండ్ వేసుకొని బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మెత్తగానే అనిపిస్తుంది అండి. ఇంకా బెల్లం అయితే వేసి పట్టేశాను. ఇంకా దీంట్లో నెయ్యి వేసి సున్నుండలు అయితే చుట్టేస్తున్నాను. నేనైతే మక్కకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు నార్మల్గా స్టవ్ మీద వేపేసి మిక్సీ పట్టుకుంటే అసలు రుచి అంత ఉండేది కాదు. ఈసారి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. పాప స్కూల్లోకి వెళ్తుంటే బాక్స్లో ఒక్కటి పెట్టి పంపిస్తే బాగా తినొస్తుంది, హెల్దీ ఫుడ్ కూడా కదా. ఇప్పుడు ఇవన్నీ జంక్ ఫుడ్స్ ఇవి కానీ పాతకాలంలో ఎక్కువ ఇవే చేసుకునేవాళ్ళు అండి. పొలంలో కూడా పండుతుంటాయి కదా, కొనుక్కొని వచ్చేంత కూడా ఉండదు, ఎక్కువ చేసుకొని ఇవే తినేవాళ్ళు. సో అందుకే వాళ్ళు కొంచెం బాగా హెల్దీగా ఉంటారు, మనమేమో బాగా వీక్గా ఉంటాము. ఇంకా ఒక్కొక్క సున్నుండ చుడుతుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. మీరు కూడా ఎవరన్నా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎవరన్నా ఉంటే మన వీడియో చూసి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇవి కూడా అన్నీ చుట్టలేదు, ఒక 10 ఏమో చుట్టేసి మిగతా పిండి అయితే పక్కన పెట్టాను. నాకు నెయ్యితో తినడం అంత ఇష్టం ఉండదు, ఉత్తి పిండే తింటాను అండి బెల్లం కలిపింది. సో పాపకు అచ్చం చుట్టేసి నాకైతే సపరేట్ చేసి పెట్టుకున్నాను. నెయ్యి ఎందుకో నాకు చిన్నప్పుడు తినో మరి తెలియదులో కానీ ఇంట్లో ఉండి నాకు ఆ ఫ్లేవరే నచ్చదు, ఏదో ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను అంతే. ఇదైతే నాకు సపరేట్గా ఉంచుకొని పాపకైతే సున్నుండలు చుట్టేసాను.